రాజకీయ నేతల మాటలు నమ్మకుండా సమైక్యవాదాన్ని భుజాన వేసుకున్న వారికి వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలని సమైక్య పరిరక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్ బాబు పిలుపునిచ్చారు. హిందూపురంలో లేపాక్షి బసవన్న రంకే పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన నేతలపై విరుచుకుపడ్డారు. ప్రజల్ని పాలించాలని ఓటేస్తే నాయకులంతా కలిసి రాష్ట్రాన్ని విడదీస్తున్నారని అశోక్ బాబు ఆక్షేపించారు. ప్రజా ఉద్యమాలు వచ్చినప్పుడు పదవులు త్యాగం చేసే వారికి ఓటు వేయాలని, రాజకీయ పార్టీలకు ఓటు ద్వారానే బుద్ది చెప్పాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదన్న ప్రత్యేకవాదుల మాటల్లో నిజం లేదన్న అశోక్ తెలంగాణపై బిల్లు పెడితే హైదరాబాద్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇకనైనా సీమాంధ్ర ప్రాంత నేతలు కళ్లు తెరిచి విభజనను అడ్డుకోవాలని కోరారు. తెలంగాణలో ప్రజలెవరూ మనకు ద్వేషం లేదు. తెలంగాణ ప్రజలతో మనకు ఎవరు శత్రుత్వం లేదు. కేవలం 10 మంది తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ పదవి కోసం ఈ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణలో దాదాపు 1000 మంది పిల్లలు చనిపోవడం కారణమయ్యారు ఈ రాజకీయ నాయకులే. ఈ సమైక్య ఆంధ్ర ఉద్యమం సెగ అనేది ఇవాళ ఢిల్లీ కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని నాయకులు కూడా తెలిసింది. ఇది ఈ ఉద్యమం యొక్క అంతిమ తీర్పు ఈ రాష్ట్రాన్ని సమైక్యించడమే. అది తీరుతుందని చెప్పి వాళ్ళందరికీ నమ్మకం వచ్చింది. రేపు నిజంగా కేంద్ర ప్రభుత్వం కనుక ఈ రాష్ట్ర విభజనకు నోటు తయారు చేస్తే ఆ రోజు కనుక వీళ్ళు బయటకు రాకపోతే వీళ్ళ మట్టికి ఈ సీమాంధ్రలో ఎవరు క్షమించాలనే విషయాన్ని మట్టికి వాళ్ళు గమనించాలి. మీరు ఈ రాష్ట్రాన్ని విడదీయడానికి నిర్ణయం తీసుకున్నారంటే కేవలం మీ అధికార దాహం కోసం తీసుకున్నాం. ఖచ్చితంగా మీ అధికారాన్ని మేము దూరంగా పెట్టి చూపిస్తామనే విషయాన్ని ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం. ఏ పార్టీ దేశాన్ని బాగు చేయదు. పార్టీలన్నీ కేవలం రాజ్యాధికారం కోసం పోతున్నాయి. మీరు వచ్చే 2014 ఎలక్షన్లో భారతదేశంలో ఏ మార్పు తేలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో 2014 ఎలక్షన్లో ఒక పెద్ద మార్పు తేపోతున్నాయి. ఆ మార్పుకి మీరు 3 గంటల బట్టి ఎండలో ఉంటే తల చురుకుమన్న చురుకు మీలో ఉంటే కనీసం నిజాయితీ అయిన వ్యక్తులకి ₹1 కూడా తీసుకోకుండా మీరు ప్రజలందరూ ఏ రాజకీయ నాయుడు మీ దగ్గరకు వచ్చినా వాళ్ళు పెట్టిన బస్సులు ఎక్కద్దు, వాళ్ళు పెట్టిన లారీ ఎక్కద్దు, వాళ్ళు ఇచ్చిన ఏది కూడా మీరు తీసుకోకుండా మీకు మనసుకు నచ్చిన నాయకుడిని మీరు ఓటేయండి. రేపొద్దున ఆ నాయకుడిని మీరు వెళ్ళి మా ఉద్యమంలో రమ్మని అడగాల్సి ఉంటుంది తప్ప వాళ్ళ అన్న ఆ స్టేట్మెంట్లు డబ్బులు ఖర్చు పెట్టి నేను గెలుస్తాను దాన్ని కనుక మళ్ళీ రుజువు చేస్తే 2014 తర్వాత ఈ రాష్ట్ర విభజన మట్టికి శక్తి ఆపలేదు. నువ్వు ఏ పార్టీ అయినా కాంగ్రెస్, టీడీపీయా, వైఎస్ఆర్పీ మాకు అనవసరం. కానీ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నువ్వు రేపొద్దున అసెంబ్లీలో నేను సమైక్యాంధ్రానికి ఓటేస్తానని చెప్పి ప్రమాణం చేయగల ఎమ్మెల్యేకే రాజకీయ భవిష్యత్తు వస్తుంది. మేము కూడా త్వరలో అందరు ఎమ్మెల్యేలు కలిసి మీరు అలా ప్రమాణం స్వీకారం చేయాలి. దానికి ఒక రోజు కూడా మేము నిర్ణయించే పరిస్థితి ఉంది.